అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ పులావ్ అండి. సో ఎలా తయారు చేసుకోవాలి అనేది ఒకసారి అయితే చూసేద్దాము. దీనికోసం ఒక పాత్ర అయితే తీసుకోండి. పాత్ర హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ సరుకులు యాడ్ చేశానండి. ఇవి ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత బిర్యానీ మసాలా యాడ్ చేశాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో పుదీనా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు యాడ్ చేశాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకున్నానండి. చూస్తున్నారు కదండి, నేను నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే వేసాను. గ్రీన్ బటానీ కూడా వేసానండి. సో మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నాయో చూసుకుని యాడ్ చేసుకోండి. వెజిటేబుల్స్ అన్నిటికీ కూడా మసాలా పట్టేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలండి. దీనిలోనే ఉప్పు యాడ్ చేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, వెజిటేబుల్స్ అన్నీ మనకి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీంట్లో నేను టమాటో కూడా యాడ్ చేశాను. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని మూత పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేశానండి. మీ టేస్ట్కి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని వాటర్ యాడ్ చేయండి. 1 కప్పు బాస్మతి రైస్కి 1.25 కప్పు వాటర్ తీసుకున్నానండి నేను. సో వాటర్ తీసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మనం మూత పెట్టేసి వాటర్ తిరగబడేంత వరకు కూడా హై ఫ్లేమ్లోనే దీన్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు బియ్యం యాడ్ చేసేసానండి నేను. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ వచ్చి మీడియంలోకి టర్న్ చేసేసుకోండి. ఇంకా హై ఫ్లేమ్లో ఉండకూడదు. ఇంకొక 5 మినిట్స్లో గ్యాస్ ఆఫ్ చేస్తాము అనుకున్న స్టేజ్లో మనం బిర్యానీ పొడి కొంచెం యాడ్ చేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ వచ్చి లోలోకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అయితే అలా వదిలేయాలి. 5 మినిట్స్ తర్వాత మనం రైస్ విరిగిపోకుండా దీన్ని కలుపుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ వెజిటేబుల్ పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం రాజీ కిచెన్ అండ్ వ్లాగ్స్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం.